ప్రజల స్పందనకు సంబంధించి తమ్మినేనితో మా కరెస్పాండెంట్ యుగంధర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమదల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి తమ్మినేని సీతారాం గారు మనతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది, ప్రచార సరళి ఎలా ఉంది, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ ఎలా కనిపిస్తుంది? ఇవాళ ఇసుక పోస్తే రాలన్నటువంటి పరిస్థితుల్లో ఆమదాలవలస మున్సిపాలిటీలో ప్రజా సమూహాలతో ఈరోజు యువకులు ఉరకలు వేస్తున్నటువంటి ఈ పరిస్థితి, మహిళలు ఉప్పొంగినటువంటి ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికే ఈ పరిస్థితి చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది? ఇట్ ఈజ్ ఎ వన్ సైడెడ్ గేమ్. ఇట్స్ ఎ వన్ సైడ్ గేమ్. రెండవది అంతేకాదు, మొత్తం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రజలు సంతోషంగా మాకు ఆహ్వానం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించడం, ఓట్లు తొలగించడం అనేటువంటి గందరగోళం జరిగింది. మరలా ఇప్పుడు ఎట్లాంటిది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఎలా ఉంది గ్రామాల్లో పరిస్థితి, ఎట్లా ఉంది? బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ తీసుకుని నేరుగా ఆ బ్యాంక్ అకౌంట్కి మనకు ఉన్నటువంటిది ఒకే ఒక హక్కు, ఓటు. ఆ ఓటు హక్కుని మేము తీసేస్తామంటే ఎవరూ సహించరు. అది ఆ హక్కు ఉంది కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. లేకపోతే ఈవేళ అవసరం కూడా ఉండదు. కాబట్టి దాని మీద గట్టిగానే ప్రతిఘటన జరిగింది, ప్రజల నుంచి, పార్టీల నుంచి కూడా జరిగాయి. కాబట్టి అక్కడికి రాగింది. కానీ నేను రీసెంట్గా నాకు ఈ 2-3 రోజుల్లో ఏమిటంటే 3,000 మంది యువకులని ఈనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్ని జిల్లాలకి పంపిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకి 3,000 మంది యువకులను పంపించారు ఫర్ ది డిస్బర్స్మెంట్ ఆఫ్ క్యాష్ ఇన్ డిఫరెంట్ సిస్టమ్స్. వాళ్ళు డబ్బులు పంచే ప్రయత్నం కోసం 3,000 మందిని ఇక్కడ పంపించారన్నటువంటిది మాకు సమాచారం. వాళ్ళు ఇవాళ అందుకే మేమేమంటున్నామంటే మన వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండమని, గ్రామాల్లో మనకి ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళని గట్టిగా పట్టుకొని నిలదీయడం, వాళ్ళని విచారించడం, దాని మీదనేమిటంటే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం. కాంగ్రెస్ పార్టీకి అయితే గ్రామ స్థాయిలో ఆదరణ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రాజుతో యుగంధర్.